నువ్వన్నా నిలబడాలి నాన్న, నువ్వన్నా నిలబడాలయ్యా, నువ్వన్నా నిలబడాలి. భక్తిలో నిలబడాలి, ఆత్మీయంగా నిలబడాలి. నీ వాంఛలు చంపుకోవాలి, నీ కోరికలు, నీ ఇచ్చలు, విచ్చలవిడి తిరుగుళ్ళు చంపేయాలి. నా కుటుంబం కోసం, నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను, నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను. నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు, నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చుదంతే యేసునామములో. యవన బిడ్డ, తీర్మానం చేయనానా, తీర్మానం చేయనానా. ఇంట్లో అందరే పనికి మాలినోళ్ళు అయితే ఇల్లు బయటపడదు నాన్న, ఒడ్డుకు రాదు. ఒక్కడన్నా భక్తిపరుడు కావాలి, విశ్వాసం గలవాడు కావాలి, త్యాగబుద్ధి కలిగినోడు కావాలి, మంచి మనసాక్షి కలిగినోడు కావాలి, ప్రార్థనా పరుడు కావాలి, విశ్వాస వీరుడు కావాలి. అలాంటి వాడు ఉంటే ఒక ఇల్లే కాదు, ఒక ఊరే కాదు, ఒక సమాజమే కాదు, ఒక పట్టణమే కాదు, ఒక ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడిద్దే.